హాయ్ హలో నమస్తే. మనకి చేదు అంటే గుర్తొచ్చేది ముందుగా కాకరకాయ. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. మరీ అంత చేదు లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి. దీనికోసం అయితే ముందుగా కందిపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా కాకరకాయలో పౌడర్ని అయితే అప్లై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, దాంతోపాటే కాకరకాయలు కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. ఇలా కొంచెం బాగా మగ్గాక కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకొని ఇంకా ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. బాగా వేగిపోయాక కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకో 10 నిమిషాలు ఉంచిందంటే రెడీ అయిపోతుంది. దీంతో అయితే పప్పు చారుతో బాగుంటుంది. నేను పాలకూర పప్పు అయితే చేశాను. చూసారా ఎంత బాగా లోపల స్టఫ్ అయితే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని అయితే మాత్రం. థ్యాంక్ యూ.